మన భారత్ లో ఒక గ్రామం ఉంది. అక్కడ పక్షులు ఒకేసారిగా లైట్ల వైపు పరిగెత్తి నేలపై పడిపోతాయి. కొన్ని చనిపోయి కొన్ని గాయపడిపోతాయి. దీన్నే బర్డ్ సూసైడ్ మిస్టరీ అంటారు. ఈ విచిత్ర సంఘటన జరిగేది అస్సాంలోని జంటిగా అనే చిన్న గ్రామంలో. ఇది బోరియల్ హిల్స్ మధ్యలో ఉన్న పొగ మంచుతో నిండిన పర్వత గ్రామం. ఇది దాదాపు 100 సంవత్సరాలుగా పునరావృతమవుతుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు రాత్రి 6 నుంచి 10 గంటల మధ్య పక్షులు అకస్మాత్తుగా ఒకే దిశగా ఎగిరి వచ్చి లైట్ కనిపించే ప్రదేశంలో పడిపోతాయి. ఇది చూసిన గ్రామస్తులు బర్డ్ సూసైడ్ చేసుకుంటాయి అని అంటున్నారు. కానీ ఇది ఆత్మహత్య కాదు. సెప్టెంబర్ లో అక్కడ భారీగా పొగ, మబ్బులు, తేమ ఏర్పడతాయి. రాత్రి ప్రాంతంలో పూర్తిగా పొగ మంచుతో కప్పి ఉంటుంది. దీంతో పక్షులు దారి తప్పిపోతాయి. భయపడి దిగి వస్తాయి. చెట్లని గాని ఇళ్లని గాని ఢీకొని పడిపోతాయి. గ్రామస్తులు వేసే లైట్లు పక్షులకు చంద్రకాంతిగా, మూన్ లైట్ గా కనిపిస్తాయి. అవి ఆ లైట్ వైపు ఓవర్ స్పీడ్ తో వచ్చి నీటిలో, నేలపైకి, కొమ్మలపైకి ఢీకొని పడిపోతాయి. కొంతమంది శాస్త్రవేత్తల మాట ప్రకారం జటింగా ప్రాంతంలో భూమి యొక్క మ్యాగ్నెటిక్ పవర్ లో అసాధారణ మార్పులు ఉంటాయని చెప్పారు. పక్షులు దారి గుర్తుపెట్టుకునేది మ్యాగ్నెటిక్ సెన్స్ తో. అది డిస్టర్బ్ అయితే పక్షుల బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. వాటి శరీరం అలసిపోయి ఉంటుంది. ఒక చిన్న పొగ మంచు, ఒక లైట్ కన్ఫ్యూజన్ చాలు వెంటనే నేల మీద పడిపోతాయి. అంతా కలిపి ఇది సూసైడ్ కాదు, ఇది ప్రకృతి విపత్తు. కానీ ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని ఒకే ఒక మిస్టరీ. ఇది మన భారతదేశంలో అస్సాంలో జరిగే జటింగా బర్డ్ సూసైడ్ మిస్టరీ. ఇలాంటి మరిన్ని రహస్యాలు కావాలంటే కామెంట్లు చెప్పండి. దిస్ ఈస్ శామ్ అన్కవర్స్.